హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ టైం మేము వండర్లాకి వెళ్ళినప్పుడే ప్లాన్ వేసుకున్నాం అనమాట, ఎఫ్ఎన్ఎఫ్ ఎరీనా గో కటింగ్ వెళ్ళాలని చెప్పి. ఫైనల్లీ ద ట్రిప్ ఈజ్ ఆన్. ఓకే, సో ఆల్మోస్ట్ 12:30 అయింది, వెళ్తూనే ఉన్నాం. బ్రో పడుకున్నాడు. హలో బాబు, ఏ లేవమ్మా. హలో సార్, సార్ లేవండి సార్. మనోడు ఇంక స్లీప్లోకి వెళ్ళిపోయాడు, డీప్ స్లీప్లోకి. ఆల్మోస్ట్ 12 అయిందనమాట. సో బ్రో అయితే మాత్రం గట్టిగా ఒక 70-80 వెళ్తున్నాడు. ఫైనల్లీ ఎఫ్ఎన్ఎఫ్ అయితే వచ్చేసినాం అనమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఎఫ్ఎన్ఎఫ్ ఎరీనా. So it's time to reveal the name. Ta-da-da-da-da. FNF Arena, which is located in Hyderabad. Okay, so bros అందరూ కూడా ఆఫ్టర్ లాంగ్ జర్నీ, సో నైట్ బాగా కాల్ చెప్పుకొని ఉండే అనమాట బయట. బ్రో ఇంకెప్పుడు అక్కడ ఫోన్లోనే ఉండే. సో ఫైనల్లీ వచ్చేసాం. వచ్చిన తర్వాత మంచి లొకేషన్ ఉంది కదా అని చెప్పేసి టకటక ఒక 2 ఫోటోలు తీసుకున్నాం. అండ్ ఇంట్లో కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినా అనమాట. వై బికాస్ సో గో కటింగ్ కదా, రిస్క్ ఉంటుందేమో అని. అండ్ టీమ్ పీపుల్ అందరికీ కూడా మంచిగా చెప్పడం జరిగింది, జాగ్రత్తగా వెళ్ళండిరా, చూసుకొని వెళ్ళండిరా, ట్రాఫిక్ సిగ్నల్స్ అవి చూసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, పోలీసుని అది చూసుకోండి అని చెప్పేసి, ట్రాక్ మీద జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి కొన్ని రకాల సూత్రాలు అయితే చెప్పామన్నమాట. సో చెప్పిన తర్వాత టైం అయితే దగ్గరికి వచ్చింది, మా నెంబర్ వచ్చింది అని అన్నట్టు ఉండే. సో ఆల్మోస్ట్ సో దట్స్ వై ఒకసారి ఫోన్ చెక్ చేసి ఉండే. అండ్ టైం అయితే అయింది, ఇట్స్ టైమ్ టు ర్యాక్. ఓకే, సో ప్రామిసరీ నోట్లా రాసామన్నమాట. సో లైఫ్కి మొత్తం మందే బాధ్యత అని చెప్పేసి, ఏం జరిగినా కానీ, ఈవెన్ సమ్ మైనర్ ఇష్యూస్ జరిగినా కానీ. ఓకే, సో ఫైనల్లీ సైన్ అయితే చేసేసాం. పక్కన అమ్మాయిని కదా, నన్ను చూడండి. ఓకే, సో ఫైనల్లీ సైన్ చేసేసినాం. అండ్ తర్వాత స్టాంప్ కూడా వేసేసారు మనకి. సో జై మహేష్మతి. ఓకే, సో బ్రోస్ అందరూ కూడా మంచి స్టాంప్తో ఉన్నారు, వరదరాజం అన్నారు ముద్రతో. ఓకే, సో వెళ్ళిన తర్వాత మొత్తం చూసుకున్నాం. అలాంగ్ విత్ గో కార్టింగ్ చాలా 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 యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. బట్ మనకి ఇవన్నీ కనిపించవు, చిన్న చిన్న పిల్లాట్లన్నీ. మన ఫోకస్ ఎప్పుడు కూడా ఒకదాని మీద ఉంది కదా, దానికోసమని కిలోమీటర్స్ దాటి వచ్చాం. అండ్ ఫైనలీ ద రేస్ ఈజ్ ఆన్. బట్ స్టార్ట్ అయ్యే ముందు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఓకే, సో అందుకని చెప్పేసి మనం మంచిగా ఆన్లైన్లో ఒక ప్రాక్టీస్ అయితే చేసాం అనమాట, డ్రైవింగ్ కోసం, యాక్సిలేటర్ గేర్ కోసం. అండ్ ట్రాక్ వచ్చేసాం. సార్ చూస్తే మంచిగా స్టిల్స్ ఫోటో దిగుతున్నారు అనమాట, మంచి ఫ్లెక్సీ ఉందని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ ద గో కార్టింగ్ ట్రాక్. ఓకే, అండ్ మనకి మంచి హెల్మెట్ కానీ జాకెట్ కానీ ఇచ్చారు, అన్నీ కూడా మనం ధరించి మనం కూడా దడదడలాడుతూ ఒక 2 ఫొటోస్ దిగాం అనమాట. సో నైస్, బాగుండే కదా, నాకు కూడా నచ్చింది. అండ్ టైం వచ్చింది, ఇట్స్ టైమ్ టు రాక్. సో మంచిగా ఎండ కూడా కాస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 2:30 to 3 PM అనుకుంటా, ఐ థింక్ సో. సో ఆ ఎండలో జాకెట్ అండ్ హెల్మెట్ వేసుకుని వెళ్తుండే. సార్ చూస్ చేసుకుంటున్నారు, సార్ నాది అని చెప్పేసి నేను మంచిగా చూస్ చేసుకున్నాను అనమాట. ఏంట్రా వీడియో అనుకుంటుండే ఆయన. అండ్ వెనుకనే చూస్ చేసుకున్నారు. అండ్ ఫైనల్లీ ఎక్కాం. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాం అందరమే. ఓకే, ఎగ్జాక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్పారు, అన్నీ ప్రాపర్గా విన్నాం అనమాట. విన్న తర్వాత ఇట్స్ టైమ్ టు రాక్. సో గైస్, ఇదందరికీ మన చివరి అవకాశం. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నాం. తిప్పి కొట్టా నేనైతే. కనిపిస్తున్నాను కదా, అది మనమే అనమాట. సప్ కొట్టాం. అండ్ మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఆఫ్టర్ రైడ్ మంచి ఎంట్రీ కూడా వచ్చేసింది బయటికి, హీరోయిక్గా. ఓకే, అండ్ యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చాను, బట్ ఆయన ఎక్కుదా అన్నాడు, సర్లే అని చెప్పేసి ఇచ్చేసాను ఛాన్స్. అండ్ దిస్ ఈజ్ ద సిగ్నేచర్ పోజ్. టడా. అండ్ నేను కూడా ఒక ఫోటో అయితే దిగినా మళ్ళీ ఇక్కడ. నైస్, బాగుంది కదా. సో నాకు కూడా నచ్చింది. సో మా సార్ ఇంతటితో ఆగకుండా ఇంకొకటి కూడా ఎక్కుదాం అనుకుండే అనమాట. అండ్ ఎక్కారు, కూర్చున్నారు, దేవుడి పైన భారం వేశారు. అండ్ సో ఓకే, చూద్దామని చెప్పి మేము కూడా చూస్తున్నాం, ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి. వెళ్ళారు, నైస్, బాగానే ఉంది. కింద చూస్తే కింద మొత్తం ఆ గో కార్టింగ్ ట్రాక్, రోడ్డు అండ్ అన్నీ కూడా అక్కడే వెళ్తుండే అనమాట. సో ఆయన ఎలా వెళ్తాడో అని చెప్పేసి అనుకున్నాం. బట్ టర్నింగ్ తిరిగే వరకు కూడా బాగానే వెళ్ళాడు. బట్ ఆ టర్నింగ్ తిరిగిన తర్వాత అక్కడ బాగా షేకింగ్ అయ్యింది అనమాట. సో మాకు భయం వేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయనకు కూడా బాగా భయం వేసింది అనమాట, అక్కడ పడిపోతారు అనుకున్నాం. బట్ అలా నెమ్మదిగా అయితే వచ్చేసారనమాట. సో ఇట్ వాజ్ రియల్లీ నైస్. సో ఊగుతూ సో అంతా స్లోపే కదా, సో మంచిగా వచ్చేసాడు. సో కిందంతా కాళ్ళ కింద సౌండ్స్ వినిపిస్తున్నాయి చాలా ఇదిగా. అండ్ వచ్చారు. మేమైతే ఆయన్నే చూస్తున్నాం, ఆయన కూడా మమ్మల్ని చూస్తున్నాడు. బట్ ఆయనలో అంత భయం లేదనమాట. చూసారా నువ్వు? సో మీరు చూడొచ్చు ఎట్లంటే గుడ్డులోంచి కోడిపిల్ల బయటకు వస్తుంది కదా, అట్లా.
అండ్ ఈయన ఎక్కడితో ఆగలేదు. మామ నేను తీస్తా మామ అని చెప్పేసి కారు తీశారనమాట. సో తిప్పి తిప్పి కొడుతున్నారు కార్ని కూడా, ఒక 80-90లో కొడుతున్నారు ఆ రోడ్లో. సో మేమంతా టెర్రిఫైయింగ్గా ఉన్నాం. మేమంతా మీన్స్ నేనైతే కాదు, బట్ నాతో పాటు ఉన్న పీపుల్ అనమాట. ఆ ఆర్తనాదాలు కూడా మీరే వినండి, ఓకే. భయ అంత ఎక్కువ భయ